నుంచి ప్రారంభమైంది నా యాత్ర. నిన్నే నిర్మల్లో మీటింగ్ అయింది. ఈ పర్యటనలో భాగంగా నేను పొద్దున్నే సారంగపూర్ బయలుదేరే టైంలో ఈ పిడుగు పడింది. ఏం పిడుగు పడింది? కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి గ్రామాలలో ఉండే నిరంకుశ సాంప్రదాయం చూడండి, గ్రామ బహిష్కరణ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మళ్ళా ఈ అగ్రకుల ఆధిపత్యం కలిగిన స్వభావంతో మీ గ్రామంలో యాదవ కులాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ఆడియో వీడియోకి సంబంధించిన సంపూర్ణ ఆధారాలతో సహా నాకు దగ్గరికి డాక్యుమెంట్ వచ్చింది. ఐఎమ్ హైకోర్టు అడ్వకేట్ ఆల్సో. నేను హైకోర్టు అడ్వకేట్ ని. 1950 తర్వాత ప్రివెన్షన్ సివిల్ రైట్స్ యాక్ట్ అని ఒకటి వచ్చింది, పీసీఆర్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం ఎక్కడైనా గ్రామ బహిష్కరణ జరిగితే మొత్తం రాష్ట్రం నుంచి కూడా బహిష్కరిస్తారు. ఎవరిని బహిష్కరించిన వాడిని ఇమీడియట్ గా నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్ తో మాట్లాడుతున్నా. వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ నుంచి బృందాలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి కమ్యూనికేట్ చేసి పోలీసుల్ని, కలెక్టర్ ని, ఎంఆర్ఓని మొత్తాన్ని తీసుకొని మీ గ్రామం వస్తున్నా. ఆ గ్రామంలో మీరు అర్జెంటుగా ఎవరిని బహిష్కరించమని చెప్పారో, ఆ బహిష్కరించమని ఎవరిని అన్నారో వాళ్ళ కాళ్లు పట్టుకొని ముందు వాళ్ళకి క్షమాపణ చెప్పండి. లేదా ఈ రోజు సాయంత్రం వరకు మిమ్మల్ని అరెస్ట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. అయిపోయింది, చెప్పండి. ఉన్నారు. మొత్తం అడిగినా ఆగండి రెడ్డి గారు ఆగండి. మీరు ఆగాలి. గ్రామంలో నిన్నటి నుంచి ఏం జరుగుతున్నదో, ఏ కుటుంబాన్ని బహిష్కరించారో, ఏ విషయంలో బహిష్కరించారో, బహిష్కరించిన వాయిస్, బహిష్కరించిన మాటలు, ఆడియో వీడియో డాక్యుమెంట్ ఉంది ఇప్పుడు నా దగ్గర. ఈ డాక్యుమెంట్ నే నేను కలెక్టర్ దగ్గర ప్రొడ్యూస్ చేయబోతున్నా. ఈ డాక్యుమెంట్ నే ఎంఆర్ఓ దగ్గర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి చెప్పబోతున్నా. ఈ వాయిస్ ని మీరు రికార్డ్ చేసి ఈ వాయిస్ ని కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కి పంపించండి. మీకు గ్రామ బహిష్కరణ అసలు వీడీసీ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ కాదు, అది యాంటీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ వీడీసీకి ఎలాంటి అధికారం లేదు. ఏ స్వభావం నీకుంటే నా యాదవ్ సోదరులను నువ్వు బహిష్కరిస్తావు? నా యాదవ్ బిడ్డలను ఎట్లా బహిష్కరిస్తావు? యాదవుల్ని బహిష్కరించినంటే శ్రీకృష్ణుడి మీద చేసినట్టే, శ్రీకృష్ణ జాతినే బహిష్కరించినట్టు. నువ్వు ఎంత ధైర్యం ఉంటే యాదవ్ కులాన్ని బహిష్కరిస్తాను? 1,00,000 రూపాయలు ఫైన్ కట్టాలా నీకు?